ఇవాళ మనము ఈ ఎండాకాలంలో ఎక్కువగా పచ్చళ్ళ సీజన్ అంటాం. సో, ఇప్పుడు మనకి రకరకాల పచ్చళ్ళు చేసుకునే అలవాటు ఉంటుంది. సో, బేసిక్‌గా ఈ పచ్చళ్ళు డయాబెటిక్స్ తీసుకోవచ్చా? లేదా? తీసుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? ఒకవేళ ఎటువంటి నష్టం ఏమన్నా జరుగుతుందా శరీరానికి? అలాగే అందరి ఫేవరెట్ ఆవకాయ డయాబెటిక్స్‌కి ఎలా పనిచేస్తుంది? వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవాలా? వాళ్ళు తెలుసుకుందాం. సో, ముఖ్యంగా మనకి ట్రెడిషనల్‌గా జాడి పచ్చళ్ళు అనేవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మనకి రకరకాల స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ వాడతాము. సో, వీటిలో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో, వీటిలో మనం యూజ్ చేసే స్పైసెస్ కొంతమందిలో యాసిడిటీ రావచ్చు, ఆర్ రిఫ్లక్స్ రావచ్చు, లేకపోతే గ్యాస్ట్రైటిస్ రావచ్చు. తప్పితే గనక వీటిలో రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వీటిలో మనము ఏది కుకింగ్ అనేది యూజ్ చేయం కాబట్టి, ఆ మామిడికాయలో ఉండే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అనేవి రీటైన్ అవుతాయన్నమాట. సో, వీటిని మనము సంవత్సరం పొడునా అలాగే ప్రిజర్వ్ చేసి పెడతాం కాబట్టి, ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్ అని చెప్పొచ్చనమాట. ఈ ప్రోబయోటిక్ మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన శరీరంలో ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేస్తుందనమాట. సో, దీంతో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో ఉండే ఇంగ్రీడియెంట్స్‌కొచ్చేసరికి మనము ఆవ పొడి కానీ, మెంతి పొడి వాడుతూ ఉంటాము ఎక్కువ మోతాదులో. సో, మనకందరికీ తెలిసింది మెంతులు అనగానే యాంటీ డయాబెటిక్ ఫుడ్. ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కంట్రోలింగ్ కొలెస్ట్రాల్. అలాగే వెయిట్ రిడక్షన్‌కి ఎంతో హెల్ప్ చేస్తుంది. కాన్‌స్టిపేషన్‌ని రిలీఫ్ చేస్తుంది. అలాగే తేలిగ్గా కూడా అరుగుతుందనమాట. సో, ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెంతి పొడి కనుక మనం ఆవకాయలో ఏసినప్పుడు మనకి డయాబెటిక్స్‌కి ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఆవ పొడి యాడ్ చేస్తాం. ఆవ పొడిలో మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా గుండెకి ఎంతో మేలు చేస్తుంది. అలాగే డయాబెటిస్‌లో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ని కూడా తగ్గిస్తుందనమాట. ఇది కూడా ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది ఒక పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్. అలాగే ఇందులో మన శరీరానికి కావాల్సిన హెల్తీ ఫ్యాట్స్, లిపిడ్స్ లభిస్తాయి. సో, ఇది కూడా డయాబెటిక్స్‌కి ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చనమాట. కాకపోతే మనం ఇందులో ఎక్కువ మోతాదులో ఆయిల్స్ వేస్తూ ఉంటాం. అది మన చాయిస్ ఉండొచ్చు, లేకపోతే ట్రెడిషన్ ఉండొచ్చు. దీన్ని మనం హెల్తీగా కూడా చెయ్యొచ్చు. ఇందులో వేసే ఉప్పు కూడా చాలా ఎక్కువ మోతాదులో వేస్తూ ఉంటాం. కాస్త ఉప్పు తగ్గించి, నూనె తగ్గించి మనం దీన్ని హెల్తీగా వేసుకోవచ్చనమాట. అలాగే మనం ఒక్కొక్కసారి ఇందులో శనగల్ని వేస్తూ ఉంటాము. నానబెట్టిన శనగలు డ్రై చేసి. ఇది కూడా ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కాబట్టి, ఇది కూడా గుండెకి, తర్వాత బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఎంతో మేలు చేస్తుందనమాట. ఇందులో మనం కారం పొడి వాడుతూ ఉంటాము, ఎస్పెషల్లీ బేస్. సో, ఈ కారం పొడిలో మనకు ఎక్సలెంట్ బీటా క్యారోటీన్ లభిస్తుందనమాట. ఇందులో వెయిట్ రిడక్షన్‌కి కూడా థర్మిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కూడా మంచిగా మనకి హెల్ప్ చేస్తుందనమాట. సో, మనం వాడే నూనె అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనము నువ్వు నూనె కానీ, లేకపోతే కుసుమ నూనె కానీ, ఇలా రకరకాల హెల్తీ బ్లెండ్స్ ఆఫ్ ఆయిల్స్ వేస్తే కనుక మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ రేషియో అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుందనమాట. సో, ఇది ఒక హార్ట్ హెల్తీ అండ్ డయాబెటిక్ హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. కాకపోతే మనం ఎంత మోతాదులో తీసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డయాబెటిక్స్‌కి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆవకాయని తీసుకోకపోతే మంచిది. ఓన్లీ డయాబెటిక్స్ ఉంది, హై బ్లడ్ ప్రెషర్ లేదు అంటే అప్పుడప్పుడు ఆవకాయ అన్నం తీసుకుంటే నష్టం లేదు. ఆవకాయ అన్నం కూడా మనం క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆవకాయ అన్నం తీసుకునే ముందర సాలడ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అన్నం కూడా మనం కొద్ది మోతాదులో 60 గ్రామ్స్ రైస్ ఆర్ 75 గ్రామ్స్ ఆఫ్ రైస్‌లో మనం ఆవకాయ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. అలాగే ఈ అన్నాన్ని మనము గంజి వార్చి తీసుకుని దీంట్లో ఆవకాయ కలుపుకొని తింటే మనకి ఇంకా కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుందనమాట. సో, చెప్పాలంటే మనకి ఆవకాయ అనేది ఒక హెల్తీ, ట్రెడిషనల్, న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అనమాట. సో, దీన్ని మనము అప్పుడప్పుడు కొంత మేరకు వాడుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల మేలు చేస్తాయి. ప్రతి ఒక్క ఆర్గన్‌కి మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి లభిస్తూ ఉంటాయన్నమాట. ఇందులో యూజ్ చేసే స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. కాకపోతే ఈ క్వాంటిటీని ఓవర్ చేయకూడదు. పచ్చడి టేస్ట్‌గా ఉంది ఆవకాయ పచ్చడి అని ఎక్కువ క్వాంటిటీలో తినకుండా చూసుకోవచ్చు. కొంతమందిలో ఏంటంటే రైతాలో వేసుకుంటూ ఉంటారు. కొంచెం
ఆవకాయ పచ్చడిని అలా కూడా తీసుకోవచ్చు. సో రైస్ని అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. లేకపోతే కొంతమంది స్పినిచ్ పరాటా కానీ గోబీ పరాటా చేసినప్పుడు ఆవకాయ వేసుకొని తింటారు. అది కూడా ఒక మంచి పద్ధతి, అలా కూడా చెయ్యొచ్చు. అలాగే కొంతమంది ఫుల్కాలో కూడా ఆవకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటారు. సో ఇలా కూడా మనం చెయ్యొచ్చు. రైస్తోనే కాకుండా డిఫరెంట్ వేరియేషన్లో కొర్రన్నంలో కానీ జొన్నన్నంలో కానీ ఎప్పుడో ఒకసారి, నెలకొకసారో లేకపోతే నెలలో 2 సార్లు కానీ క్వాంటిటీని గుర్తుపెట్టుకొని తీసుకోవడం వలన మనకి ఎటువంటి నష్టం ఉండదు. కాకపోతే రకరకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా లభిస్తాయి. ఆవకాయని ప్రెగ్నెన్సీలో వాడొచ్చా లేదా? సో డయాబెటిక్ మదర్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆవకాయ వాడుకోవచ్చు. బట్ వాళ్ళకి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ కానీ యాసిడిటీ కానీ ఉన్నప్పుడు, తర్వాత అల్సర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఇలాంటి సిమ్టమ్స్ లేనప్పుడు, జిఐ సిమ్టమ్స్ లేనప్పుడు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఆవకాయ తీసుకోవచ్చు. సో ఇదేంటంటే పుల్లగా స్పైసీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నాసియా, వామిటింగ్ సెన్సేషన్ పోవడానికి ఫస్ట్ కొంచెం అన్నంలోకి ఖచ్చితంగా తీసుకోవచ్చు. అది కూడా డ్రైన్డ్ రైస్తో తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు రైతా చేసుకున్నప్పుడు రైతాలో ఒక చిన్న ఆవకాయ ముక్క వేసి అలా అయినా తీసుకోవచ్చు. బట్ తక్కువ ఉప్పు, తక్కువ నూనె వేసి చేసిన ఆవకాయ పచ్చడిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అప్పుడప్పుడు వాడుకోవచ్చు. అదే పదిగా ప్రతిరోజు ఆహారం స్టార్ట్ చేసినప్పుడు 5-6 ముద్దల ఆవకాయ తినడం, ఇలాంటి పద్ధతి మాత్రం డయాబెటిక్ విమెన్ చెయ్యకూడదు. దాన్ని వాళ్ళు సలాడ్స్లో వేసుకోవడం కానీ, లేదు రైతా కానీ మజ్జిగలో వేసుకోవడం కానీ, అప్పుడప్పుడు కొంచెం నాసియా అనిపించినప్పుడు, తినాలనిపించినప్పుడు కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. లేకపోతే ఏవైనా రెసిపీస్లో అంటే పెసరట్టులో కానీ, మినపట్టులో కానీ, కొర్ర దోసల్లో కానీ ఎప్పుడైనా ఒకసారి ఆవకాయ తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా లభిస్తాయి.